అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణ వెనకాల తన బెదిరింపు ఉంది అని చెప్పుకొచ్చారు. అణ్వాయుధ దేశాలు, ఇక్కడ అణ్వస్త్రాలకు సంబంధించి మరొకసారి వాడాడు. అక్కడ ఒక పక్కన అణులీకులు ఇట్లాంటి ప్రచారం సందర్భంలో ఇద్దరి మధ్యన ఉద్రిక్త పతాక స్థాయికి చేరే పరిస్థితుల్లో ఇద్దరితో మాట్లాడాను నేను. వాణిజ్య ఆంక్షలు పెడతానన్నాను నేను. ఆ తర్వాత యుద్ధ విరమణ జరిగింది, శాంతి కోసమే నేను ఈ పని చేశాను అని చెప్పుకొచ్చారు. తద్వారా కాల్పుల విరమణ వెనకాలన బ్రతిమలాడటం కాదు, బెదిరింపు ఉంది, బెదిరించాను నేను. అయితే వాణిజ్యపరమైనటువంటి బెదిరింపు, ఏదో పాకిస్తాన్కి అండగా ఉంటాను, ఆయుధాలతో కొడతాను మిమ్మల్ని, ఇట్లాంటి బెదిరింపు కాదు. అప్పట్లో ఇందిరాగాంధీ ఇష్యూ, రష్యా బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చినటువంటి బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు పాకిస్తాన్ తరపున యుద్ధానికి దిగుతామని చెప్పింది అమెరికా. అప్పుడు మనం రష్యా చేతుల్లో ఉన్నాం. రష్యాతో మనకు ఒక ఒప్పందం ఉంది. ఏమని? మన మీద ఎవరు యుద్ధానికి వచ్చినా సరే వాళ్ళు చూసుకుంటారని చెప్పి. అందుకనే అమెరికా యుద్ధ విమానం వచ్చినప్పుడు యుద్ధనౌక వచ్చినప్పుడు రష్యా యుద్ధనౌక రంగంలోకి దిగింది. కాబట్టి ఆ రోజున ఆ విధమైన ఒప్పందం ఉంది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధ సాయం చేస్తాను, భారతదేశం మీదకి యుద్ధానికి వస్తాను కాదు, వాణిజ్య ఆంక్షలు పెడతాను అని చెప్పేసి ఇరు దేశాలకి హెచ్చరికలు జారీ చేశాను. అణుయుద్ధం జరగకుండా నివారించాను. ఎందుకంటే సర్గోసా మీద మనం దాడి చేసినప్పుడే వాళ్ళ అణ్వస్త్ర స్థావరాలని కూల్చడానికి సిద్ధపడ్డామని అమెరికాకి అర్థమైంది. ఆ ప్రాంతం స్వాధీనమా లేకపోతే దాన్ని ధ్వంసం చేయడం, అది ధ్వంసం అయిపోతే పాకిస్తాన్ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ నుంచి అణ్వస్త్ర దాడి లాంటి దాన్ని, అణ్వస్త్ర యుద్ధాన్ని నివారించానంట వెనకాల అది ఉంది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం యుద్ధాన్ని నేను ఆపాను అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.